వసంత కోకిల ఈటీవీలో మధ్యాహ్నం 1:30 టైమ్ స్లాట్లో చాలా మంచి రేటింగ్స్తో ప్రసారమైన సీరియల్. ఈ సీరియల్లో ప్రతి క్యారెక్టరు కూడా ప్రేక్షకులకు బాగా చేరువైందనే చెప్పవచ్చు. మరీ ముఖ్యంగా ఆకాష్, సంధ్య క్యారెక్టర్స్ ప్రేక్షకులను అలరించాయి. సంధ్య క్యారెక్టర్లో యాక్ట్ చేశారు లక్షా శెట్టి. లక్ష కన్నడ యాక్ట్రెస్ అయినప్పటికీ ఈ సీరియల్లో ఒక ట్రెడిషనల్ గర్ల్ గా తన యాక్టింగ్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఇక అలానే ఆకాష్ క్యారెక్టర్లో యాక్ట్ చేశారు రవిశంకర్ రాథోడ్. రవిశంకర్ తెలుగు యాక్టర్. అయితే 2024 జూలైలో స్టార్ట్ అయిన ఈ సీరియల్కు రీసెంట్గానే ఎండ్ కార్డు పడింది. ప్రస్తుతం ఈ సీరియల్ మంచి క్రేజ్తో కొనసాగుతున్నప్పటికీ కొన్ని కారణాలతో సీరియల్ను ఎండ్ చేశారు. ఇక సీరియల్ ఎండింగ్ విషయానికి వస్తే, కావేరి తానే అపార్థం చేసుకున్నాను అనే విషయాన్ని తెలుసుకుని సూర్యను క్షమించమని అడుగుతుంది. దానితో సూర్య, కావేరి ఒక్కటవుతారు. ఇక సంధ్య, ఆకాష్ కూడా కలిసి సంతోషంగా ఉంటారు. మరోపక్క ఆకాష్ వాళ్ళ అక్క కూడా తప్పులు తెలుసుకుని మంచిగా మారిపోతుంది. ఇక సూర్య, ఆకాష్ బెస్ట్ ఫ్రెండ్స్ గా, కావేరి, సంధ్య తోటికోడలుగా అంతా కలిసి సంతోషంగా ఉంటారు. ఫైనల్ గా ఇలా సీరియల్ కు శుభం కార్డు వేశారు. మరి ఒక డిఫరెంట్ స్టోరీ లైన్ తో రన్ అవుతున్న ఈ సీరియల్ ను ఇంత తొందరగా ఎండ్ చేయడంపై మీ ఒపీనియన్? అలానే వసంత కోకిల సీరియల్లో సంధ్య, సూర్య, ఆకాష్ క్యారెక్టర్స్ తో మీ ఫేవరెట్ క్యారెక్టర్ ఏదనేది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.